ఏమని వెలుగైపోతుందంట? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు వెలుగై ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఎంతో నమ్మకం కలిగి జీవించాలి. నమ్మకం కలిగి మనము ఎంతో ఆయన విశ్వాసం ఉంచాలి. ఆయన ఎంతో ప్రేమ చూపించాలి. ప్రేమ చూపించుకోకుండా మనం ఎదబడి ఎలా ఉండి ఏది చేస్తూ ఉంటే మనకి ఏమాత్రం కూడా మేలు రోజు చెప్తున్నారు. ప్రియమైన దేవుడు పెట్టారా, మేలు కలగకపోవడానికి గల కారణం ఏంటంటే మనం చేసినటువంటి తప్పు లేదంటే మనం చేసినటువంటి పాపమే కానీ మనకి ఏది కూడా అడ్డం రాదని చెప్తున్నారు ప్రభు. కనుక ప్రియమైన దేవుడు విన్నారా, ఇక్కడ ఏమన్నాడు? మనుష్యులు దీపము వెలిగించుకొని కింద పెట్టదు, కానీ అది ఇంటి నుండి వారికి అందరికీ దీపస్తంభం మీద పెట్టబడుతుంది అని మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క విషయం ప్రతి సందర్భంలో ఏంటంటే ఇది అర్థం ఏంటంటే దేవుడైన యెహోవా మనకి ఎంతో వెలుగునిచ్చాడు, మనకెంతో భవిష్యత్తునిచ్చాడు, మనకెంతో పవిత్రమైన స్థితి ఇచ్చారు. కనుక మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రతి ఒక్క విషయం ప్రతి సందర్భంలో ఆయన్ని మనం ఎదురు తిరుగుతూ ఉన్నాం, మనని దూషిస్తూ ఉన్నాం. దూషించుకోకుండా నువ్వు ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో ఆయన చెప్పినటువంటి ప్రతి మాటను నువ్వు విని గ్రహిస్తావో అప్పుడు నీకేమవుతుందంట? గొప్ప మేలు చెబుతారండి ప్రభు వారు. ఆ మేలు కలగబోటానికి గల కారణాలు ఏంటంటే మనమే పరీక్షించుకోవాలంటున్నాడు. పరీక్షించుకొని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడైనా కానీ నువ్వు ఎలా ఉన్నావు, నీ యొక్క స్థితి ఎలా ఉన్నది, నీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, నీ యొక్క దేవుని విశ్వాసం ఉంచే స్థితి ఎలా ఉన్నది, నువ్వు దేవుని నమ్మి ఉంచుతున్నావా, నువ్వు లేకపోతే దేవుని విశ్వాసం ఉంచుతున్నావా, విశ్వాసం ఉంచుకోకుండా ఇష్టానుసారంగా నువ్వు దేవుని విశ్వాసం ఉంచుకోకుండా నువ్వు తిరుగుతా ఉన్నావా అని దేవుడు ఏమంటున్నాడు? నేను అడుగుతా ఉన్నాడండి. అడుగుతా ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ఏం చేస్తామట? మనుషులు తమ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట వెలుగును ప్రసాదించడం. ఏం చేశారండి? నువ్వు వెలుగుతా ఉన్నావని నువ్వు అనుకుంటావు, కానీ ఏమాత్రం కూడా నీ వెలుగుని నువ్వు దాన్ని కాపాడుకోలేకపోతున్నావు. నువ్వు నీకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని నువ్వు కాపాడుకుంటూ ఉంటే నీకు ఎప్పుడైనా కానీ మంచి నడవడికి వస్తుందని ప్రభువు చెబుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ చూడండి 6వ అధ్యాయము 22వ వచనం. దేహము దీపము 6వ అధ్యాయము 22వ వచనం. నా దేహమునకు మీ దీపము కనుక దేహమునకు దీపము కన్నే గనుక మీ కన్నులు తేటగా ఉండునే నీ కన్ను తేటగా ఉండునేలా దేహమంతయు వెలుగై ఉన్నది. నీ దేహమంతయు వెలుగైండి. నీ కన్ను చెడుదైతే నీ కన్ను చెడుదైతే నీ దేహమంతయు చెడు చీకటమై నీ దేహమంతయు చెడిసి చీకటమై ఉండి నీలో ఉన్న వెలుగు చీకటమైనది ఎలా ఆ చీకటి ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. ఏమంటాడండి ఇక్కడ? ప్రతి ఒక్క విషయం ప్రతి సందర్భంలో దేవుడైన యెహోవా చెప్పే మాట ఏంటంటే దేహానికి దీపము కన్నే కనుక నీ కన్ను జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. మనం ఏ